ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషనగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో జాతకంలో వివాహం అనేది పూర్వజన్మ రుణం వల్ల జరుగుతుందా అని ఎలా తెలుస్తుంది? నిజంగా మ్యారేజ్ అనేది పాస్ట్ లైఫ్ కర్మ, పాస్ట్ లైఫ్ కనెక్షన్ వల్ల జరిగేటువంటి ఒక ఈవెంటా? ఇది మనం ఎలాగా తెలుసుకోవచ్చు? మన యొక్క హారోస్కోప్ ఎలా దాన్ని సమర్థిస్తుంది? ఈ విషయాన్ని తెలియజేస్తాను. ఈ రోజుల్లో కనుక చూసినట్టయితే చాలా మ్యారేజెస్ ప్రాబ్లమ్స్లోకి వెళ్తున్నాయి, బ్రోకెన్ మ్యారేజెస్ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది నేను వివాహం చేసుకునే సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేదనో, తొందరపడి వివాహం చేసుకున్నానో, సరిగ్గా నేను చెక్ చేయకుండా అమ్మాయి అబ్బాయి మనస్తత్వం లేదా హారోస్కోప్ని చెక్ చేసుకోకుండా మ్యారేజ్ చేసుకున్నానో ఒక అభిప్రాయంలోకి వెళ్ళి బాధపడుతూ ఉంటారు. కానీ ఎన్ని అనుకున్నా కానీ మ్యారేజ్ అనేది డెస్టినీలో ముందుగానే నిర్ణయించబడుతుంది. ఒక వ్యక్తి జన్మించినప్పుడే అతని మ్యారేజ్ ఎలా ఉంటుంది, జీవిత భాగస్వామి ఎలాంటి వారు వస్తారు అనేది నిర్ణయించబడే వస్తాడు. అయితే పాయింట్ బేస్ సిస్టమ్స్ కావచ్చు, పొంతన అనేది కేవలం మనం చేసేటువంటి ఒక పురుష ప్రయత్నము, మన తృప్తి కోసం మనం చేస్తున్నాం తప్ప నిజంగా మనం ఇద్దరు వ్యక్తుల్ని కలపడం లేదు. కాబట్టి వివాహం అనేది ఏ విధంగా బలమైనటువంటి పాస్ట్ లైఫ్ కనెక్షన్ని సూచిస్తుంది అని ఎలా తెలుసుకోవచ్చు? మన హారోస్కోప్లోనే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అయితే ఈ కోణంలో మనం ఎక్కువగా పరిశీలన చేయకుండా వివాహం చేయాలి అనుకున్నప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక ఆస్ట్రాలజీని సంప్రదించడము, పాయింట్ బేస్ సిస్టంలో మ్యాచ్ మేకింగ్ అయిందా లేదా, లేదా ఏమైనా దోషాలు ఉన్నాయా, వీరిద్దరికీ వివాహం జరిగితే బాగుంటుందా అనే కోణంలో మాత్రము ఒక అనాలిసిస్ చేసి అన్నీ బాగున్నాయి అనుకుంటే వివాహం చేస్తున్నాము. అయితే పాయింట్ బేస్ సిస్టంలో ఎక్కువ పాయింట్స్ వచ్చి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి ఒక 5 ఏళ్ళు ప్రేమించుకొని వివాహం చేసుకుని కూడా 3 నెలల్లోనే విడిపోవాలని నిర్ణయానికి వస్తున్నటువంటి వాళ్ళని చూస్తున్నాము. మరి అలాంటప్పుడు ఈ పాయింట్ బేస్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అయింది? మాకు ఈ జాతకాలతో సంబంధం లేదు, జ్యోతిషం మాకు అక్కర్లేదు, మేము ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాము, ఒకళ్ళు బాగా అర్థం చేసుకున్నాము, భావాలు కలిశాయి, అది ఇది అని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు? అంటే ముందుగానే డెస్టినీలో ఉందా అంటే ఎస్ ఉంది అనేది ఆన్సర్. ఒక వ్యక్తి జాతకంలోనే అతని మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఒక మ్యారేజ్ ఉంటుందా, ఒకటి కంటే ఎక్కువ మ్యారేజెస్ ఉంటాయా, 2 మ్యారేజెస్ ఉంటాయా, డైవర్స్ అయ్యి మ్యారేజ్ అవుతుందా, ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి. ఇది తెలుసుకుని ఇలా ఉండబోతోంది అమ్మాయి జీవితం లేదా అబ్బాయి జీవితం అని చెప్పడం అనేది సరైనటువంటి పద్ధతి. ఒకవేళ ప్రాబ్లం ఉంటే దానికి హింట్ ఇవ్వాలి తప్ప ప్రాబ్లంని చూపెట్టి భయపెట్టడం అనేది చాలా తప్పు. ఒక ఆస్ట్రాలజర్గా ఒక వ్యక్తి జాతకంలో విడాకులు ఉన్నాయి, 2 వివాహాలు అవుతాయి అన్నప్పుడు దాన్ని వీలైనంత వరకు చెప్పకుండా ఉండడం అనేది మంచిది. చెప్పినా కానీ కొంత ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మంచిది అని చెప్పి వదిలేయాలి తప్ప భయపెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఒకవేళ నిజంగానే మీరు డైవర్స్ ఆపగలరు అనుకుంటే ఆ పని చేయండి, కానీ అది అసాధ్యము. ఎందుకంటే కొన్ని పరిహారాలు పూజలో చేస్తే డైవర్స్ క్యాన్సిల్ అయిపోతుంది అనేటువంటి వాదన కూడా ఉంది. అది ఎలా అవుతుంది అనేది తార్కికంగా ఆలోచించండి. కర్మ సిద్ధాంతము చాలా బలమైంది. ఒక వ్యక్తి జాతకంలో ఇటువంటి వ్యక్తి వస్తాడు మొదట, తర్వాత జీవితం నుంచి వెళ్ళిపోయి ఇంకో వ్యక్తి వస్తాడు అని ముందుగా నిర్ణయించబడినప్పుడు ఆ రెండో వ్యక్తిని ఏం చేయాలి అంటే బ్రహ్మదేవుడి సృష్టి ఎప్పుడు వృధా కాదు. కాబట్టి జ్యోతిష్యాన్ని ఈ విధమైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చి, ఇటువంటి భాష్యాలు ఇచ్చి జనాల్లో లేనిపోని అపోహలు సృష్టించడం అనేది చాలా పొరపాటు. బలమైనటువంటి కర్మని, పాస్ట్ లైఫ్ కర్మని సూచిస్తుంది మ్యారేజ్ కూడా ఒక హారోస్కోప్లో. అలాగే ఈ రోజులో చూసినట్టయితే ఆస్ట్రాలజీ అని, అలాగే ఈ పాయింట్ బేస్ సిస్టమ్ గురించి ఎక్కువ ప్రచారము, కదలి వివాహము, కుంభ వివాహం గురించి ఎక్కువగా ప్రచారం చేయడం అనేది పొరపాటు. జ్యోతిష్యం అనేది ఒక దైవ విద్య, అది వేదాంగము. తన యొక్క సాధనతో, పూర్వజన్మ పుణ్యం వలన, తపస్సు వలన కొన్ని సత్యాల్ని దర్శించి చెప్పగలగడము అనేది జ్యోతిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణము. దాన్ని ఇప్పుడు వస్తున్నటువంటి ఆధునికమైనటువంటి ఈ టూల్స్ను ఉపయోగించి ప్రెడిక్షన్స్ చేయడం అనేది చాలా చాలా అన్యాయము, అది చాలా దౌర్భాగ్యం కూడా. ఇటువంటి స్థితికి జ్యోతిషం అయితే దిగజారకూడదు. అలాగే ఇప్పుడు ఇటువంటి చాలా వింత పోకళ్ళు కూడా పోతున్నారు. ఎంఏ పిహెచ్డి చేసి జ్యోతిష్యంలో దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడము చాలా గొప్ప జ్యోతిష్యులుగా అనేది ఒక అమాయకమైనటువంటి చర్య.
ఈ ఒక గురువు ద్వారా పరంపరలో గురువు తన తపశక్తితో శిష్యుడికి బోధించేటువంటి శాస్త్రం జ్యోతిషం. అది కూడా శిష్యుడి యొక్క తపశక్తి పూర్వపుణ్యం వలన ఆ జ్యోతిషంలో మెలకువలు వాళ్ళకి వంట పడతాయి. అతను ప్రెడిక్ట్ చేయగలడు. జ్యోతిషం నేర్చుకోవడం వేరు, ప్రెడిక్ట్ చేయడం వేరు. జ్యోతిషం నేర్చుకోవాలంటే మీరు ఈ ఎంఏ పిహెచ్డి ఇవి చేసుకోవచ్చు. కానీ ప్రెడిక్షన్స్ చేయాలంటే దానికి అతనికి ఆ దైవశక్తి ఉండాలి. అలాంటిది ఉంది జాతకంలో, అతనికి దైవశక్తి అనేది అతని ప్లానటరీ ప్లేస్మెంట్ చూపిస్తుంది, అది వేరే విషయం. కానీ అది ఉన్నప్పుడే జ్యోతిషుడు ప్రెడిక్షన్స్ చేయగలడు. ఒక్కొక్కసారి వచ్చిన క్లయింట్ యొక్క అదృష్టం మీద కూడా ఇది ఆధారపడి ఉంటుంది. అతనికి సరైన ప్రెడిక్షన్ రాదు అనుకున్నప్పుడు, అది భగవంతుడి నిర్ణయం అనుకున్నప్పుడు ఏ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినా అతనికి ప్రెడిక్షన్ రాదు, అతనికి రిలీఫ్ అనేది దొరకదు కష్టం నుంచి. ఇటువంటి కాన్సెప్ట్స్ ముందు అర్థం చేసుకోవాలి. అంతేకాని నేను ఎంఏ చేశాను, పిహెచ్డి చేశాను అని ఊరికే మార్కెటింగ్ చేసుకోవడము, దీనివల్ల గొప్ప జ్యోతిష్యులు అవ్వరు. జ్యోతిష జ్ఞానం ఉండొచ్చు, కానీ ప్రెడిక్షన్ చేయగలగాలి అంటే ఇవేవి అవసరం లేదు. నిర్మలమైన మనస్సు, తపస్సు, సాధన ఇవి ఉన్నప్పుడే జ్యోతిషం అనేది వర్ధిల్లుతుంది. పిహెచ్డీలు చేసి కూడా ప్రతి వారం వచ్చి రాశి ఫలాలు చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? అది జ్యోతిషాన్ని అవమానించడం, పిహెచ్డీని అవమానించడమే. ఇటువంటి పోకట్లు పోయి జనాన్ని భ్రమంలో ముంచడం అనేది చాలా పొరపాటు. ఇక మ్యారేజ్కి పాస్ట్ లైఫ్ కనెక్షన్కి సంబంధం ఏంటి అని చూసినట్టయితే, 7th హౌస్ అనేది జీవిత భాగస్వామిని సూచించేటువంటి హౌస్. ఇక ఇంకొన్ని హౌసెస్తో రిలేషన్ కనుక చూసినట్టయితే ఇది ఖచ్చితంగా పాస్ట్ లైఫ్లో ముందుగానే నిర్ణయించబడింది అని మనకు అనిపిస్తుంది. 4th హౌస్, 8th హౌస్, 12th హౌస్ వీటి సంబంధం 7th హౌస్తో ఉండడము అనేది బలమైన పూర్వకర్మను సూచిస్తుంది. అలాగే నవాంశ చార్ట్ అనేది వారి యొక్క మ్యారేజ్లో పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఎంత బలంగా ఉంది అని సూచిస్తుంది. నవాంశ చార్ట్, నవాంశ లగ్నము, నవాంశ నుంచి 7th హౌస్. 7th హౌస్ అనేది అందరికీ తెలుసున్నట్టుగా జీవిత భాగస్వామిని సూచించే హౌస్. 4th హౌస్ అనేది గృహ సౌఖ్యాన్ని సూచించే హౌస్. అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఆ మ్యారేజ్లో ఇద్దరి మధ్య ఎటువంటి సంఘటనలు జరుగుతాయి, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది అని తెలియజేసే హౌస్ 4th హౌస్. దానికి సుఖస్థానము అని కూడా పేరు ఇవ్వడం జరిగింది. అంటే 7th హౌస్ నుంచి కర్మస్థానం 4th హౌస్ అవుతుంది, 7th హౌస్ నుంచి 10th హౌస్ 4th హౌస్ అవుతుంది. కాబట్టి వారిద్దరి మధ్య కూడా ఎటువంటి సంఘటనలు జరుగుతాయి, అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది, కంపాటిబిలిటీ ఎలా ఉంటుంది అంటే 4th హౌస్ను కూడా చూడాలి. అదేవిధంగా 12th హౌస్ అనేది ఇద్దరి మధ్య ఉండేటువంటి బెడ్ ప్రెషర్ని సూచిస్తుంది, శయ్యాసుఖాన్ని సూచించే హౌస్ 12th హౌస్. 8th హౌస్ అనేది 12th హౌస్కి 9th హౌస్, అంటే 12th హౌస్ యొక్క భాగ్యాన్ని సూచిస్తుంది 8th హౌస్. అందుకే 8th హౌస్ను కూడా మనం మ్యారేజ్ లాంగివిటీని, అంటే ఎన్నాళ్ళు మ్యారేజ్ సస్టైన్ అవుతుంది, కొనసాగుతుంది అనేది సూచించడానికి 8th హౌస్ని చూస్తాము. అదేవిధంగా 7th హౌస్ నుంచి రుణస్థానము 6th హౌస్ అనేది 12th హౌస్ అవుతుంది. అంటే పూర్వజన్మ రుణం ఎలా ఉంది అని సూచించేది 12th హౌస్ అవుతుంది. ఈ విధంగా ఈ 4, 8, 12 కనెక్షన్ బలంగా ఉంటాయి మ్యారేజ్కి సంబంధించినటువంటి హౌసెస్తో. 4th హౌస్, 8th హౌస్, 12th హౌస్ ఇవి పాస్ట్ లైఫ్ను సూచించే హౌసెస్. అలాగే 5th హౌస్, 9th హౌస్ ఇవి కూడా పాస్ట్ లైఫ్ పుణ్యాన్ని, పాపాన్ని సూచించే హౌసెస్. బలమైన కనెక్షన్ ఉంటుంది మన యొక్క జాతకంలో. అయితే ఒక్కొక్కసారి కొంతమంది జీవితంలో మ్యారేజ్ అనేది లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది, చాలా బలంగా ఉంటుంది ఆ కనెక్షన్. అంటే సాధారణంగా ఏదో మ్యారేజ్ అయింది హ్యాపీగా ఉన్నాము అనుకోకుండా అనుకోని సంఘటనలు, తీవ్ర సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి మ్యారేజ్ అయిన తర్వాత. అంటే వారికి ఈ మ్యారేజ్ హౌసెస్, మ్యారేజ్ ప్లానెట్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయి అని అర్థము. అదేవిధంగా జైమిని పద్ధతిలో దారకారక గ్రహము, దారపాదము, ఉపపాదము ఇవి చాలా ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఇది ఎవరు అంతగా పట్టించుకోవడం లేదు. అది కూడా ఒక కారణము వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అని అనాలిసిస్ చేయడంలో పొరపాట్లు జరగడానికి. 7th లార్డ్ ఎంత ఇంపార్టెంటో దారకారక ప్లానెట్ అంత ఇంపార్టెంట్. దారకారక ప్లానెట్ అనేది వారి వైవాహిక సౌఖ్యం ఎలా ఉంటుంది, ఎటువంటి జీవిత భాగస్వామ్యం వస్తుంది, ఆ జీవిత భాగస్వామి యొక్క స్వభావము, లక్షణాలు ఎలా ఉంటాయి అని సూచించే ప్లానెట్ దారకారక. దారకారక ప్లానెట్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే పాజిటివ్గా సపోర్టివ్ పార్ట్నర్ వస్తారు లైఫ్లోకి, మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అలాగే దారపాదంలో కూడా పాపగ్రహాలు లేకుండా ఉండడము ఇవన్నీ కూడా వైవాహిక సౌఖ్యాన్ని సూచిస్తాయి. ఇక
ఉపపాదము అంటే 12th హౌస్ యొక్క ఆరుఢము. 12th హౌస్ యొక్క ఆరుఢమైన ఉపపాదం కూడా వైవాహిక సౌఖ్యాన్ని సూచిస్తుంది. 7th హౌస్ యొక్క ఆరుఢాన్ని దారపాదం అంటాము. 12th హౌస్ యొక్క ఆరుఢాన్ని ఉపపాదం అంటాము. ఉపపాదం నుంచి ఉదాహరణకి రెండో ఇల్లు అంటే 2nd హౌస్, 8th హౌస్ అనేది సెకండ్ మ్యారేజ్ని సూచించే హౌసెస్. కొన్ని స్పెషల్ కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే డైవర్స్ అయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ అవుతుందా లేదా, అది ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఉపపాదం నుంచి రెండో ఇల్లుని, 8వ ఇల్లుని కూడా మనం స్టడీ చేయాలి. అలాగే ఉపపాదం నుంచి 2nd హౌస్, 8th హౌస్, 5th హౌస్, 11th హౌస్, 7th హౌస్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ని, మ్యారేజ్కి బయట ఉండేటువంటి రిలేషన్స్ని, వీటిని సూచించేటువంటి హౌసెస్. ఇవన్నీ కూడా మన లైఫ్లో ముందుగానే డెస్టినీ ద్వారా నిర్ణయింపబడి ఉంటాయి అనేది మనం ఇక్కడ గ్రహించాలి. ఇక నవాంశ విషయానికి వచ్చినట్టయితే, నవాంశ లగ్నము అనేది జాతకుడి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది మ్యారేజ్ పట్ల. కొంతమందికి మ్యారేజ్ అనేది ప్రయారిటీగా ఉండదు. కుటుంబంలో కొన్ని బాధ్యతలన్నీ తీరిన తర్వాత మ్యారేజ్ చేసుకుందామను, లేకపోతే ఏదో ఒక రీజన్తో మ్యారేజ్కి ప్రయారిటీ ఇవ్వరు. అంటే అక్కడ నవాంశ లగ్నంలో అటువంటి ప్లానెట్స్ ఉంటాయి. ఉదాహరణకి శని కనుక నవాంశ లగ్నంలో ఉన్నట్టయితే చాలా బాధ్యతాయుతంగా ఉండి మ్యారేజ్కి టాప్ ప్రయారిటీ ఇవ్వరు. అలాగే నవాంశలో లగ్నం నుంచి 7th హౌస్ అనేది కూడా మ్యారేజ్ అసలు అవుతుందా లేదా, అయితే ఎటువంటి జీవిత భాగస్వామి వస్తుంది అని తెలియజేస్తుంది. 7th హౌస్లో ఉదాహరణకి కేతు ఉన్నాడు నవాంశలో, లగ్నం నుంచి 7th హౌస్లో కేతు ఉన్నాడు, వారికి మ్యారేజ్ అవ్వకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. D1లో కూడా అలాంటి కాంబినేషన్స్ ఉంటాయి. కాబట్టి ఓన్లీ D9 చూసి ఈ కంక్లూషన్కి రాకూడదు. ఇక పాస్ట్ లైఫ్ కర్మని బలంగా సూచించేటువంటి ప్లానెట్స్ విషయానికి వచ్చినట్టయితే రాహువు, కేతువు వక్ర గ్రహాలు. అలాగే 7th హౌస్లో అష్టంగత్వం చెందిన గ్రహము. ఇవి ప్రధానంగా బలమైన పాస్ట్ లైఫ్ కర్మల ద్వారా వారి మ్యారేజ్లో చాలా ఈవెంట్స్ జరుగుతాయి అని ఇండికేషన్స్ ఇస్తాయి. రాహు ఉన్నాడు అంటే పాస్ట్ లైఫ్ కర్మ అన్ఫినిష్డ్గా ఉండి అది ఇంకా కంటిన్యూ అవుతోంది అని సూచిస్తుంది. కేతు ఉన్నాడు అంటే పాస్ట్ లైఫ్ కర్మ కొంత మిగిలిపోయింది, అది ఈ లైఫ్లో కంప్లీట్ అయిపోతుంది అని సూచిస్తుంది. అలాగే రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఇంతకుముందు చేసినటువంటి తప్పుల్ని ఈ జన్మలో సరిదిద్దుకునే అవకాశం ఇస్తాయి. రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ వివాహం విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో ఇవన్నీ కూడా తప్పకుండా పాస్ట్ లైఫ్లో ఆ పార్ట్నర్తో రిలేషన్ ఉండేది, అది ఈ జన్మలో కంటిన్యూ అవుతోంది అనేటువంటి ఇండికేషన్ మాత్రం ఇస్తుంది అని మనం గ్రహించాలి. అలాగే జైమిని పద్ధతిలో దారపాదంలో వక్రించిన గ్రహాలు, దారపాదంలో రాహుకేతువులు, దారపాదంలో పాపగ్రహాలు ఇవన్నీ కూడా యాక్టివ్ మ్యారీడ్ లైఫ్ని సూచిస్తాయి. అలాగే డైవర్స్ విషయానికి వచ్చినట్టయితే రవి యొక్క పాత్ర ప్రధానంగా ఉన్నప్పుడే డైవర్స్ అవుతుంది. ఎన్ని కాంబినేషన్స్ ఉన్నా మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ డైవర్స్ అవ్వాలంటే రవి యొక్క పాత్ర ఉండాలి. రవి సెపరేటివ్ ప్లానెట్, ఇద్దరు వ్యక్తుల్ని విడదీసే ప్లానెట్ రవి. ఈగో ఎక్కువగా ఉన్న ప్లానెట్ రవి, అందుకే ఈగో ప్రాబ్లమ్స్తో ఇద్దరు సెపరేట్ అయిపోతూ ఉంటారు. అలాగే పితృకారకుడు కూడా రవి, పితృదోషాన్ని తెలియజేసే ప్లానెట్ రవి. అంటే వారి పూర్వకర్మలు కొంత దోషభూయిష్టంగా ఉన్నాయి, పితృదోషం ఉంది కాబట్టి ఈ జన్మలో వారు డైవర్స్ తీసుకుని విడిపోతారు అని సూచిస్తుంది రవి యొక్క పాత్ర. అలాగే రవితో ఎప్పుడైతే డైవర్స్ తీసుకుని విడిపోతారో సెకండ్ మ్యారేజ్ కూడా అవుతుంది. సాధారణంగా చాలా కేసెస్లో మనం చూడొచ్చు. ఆ మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉండడం కూడా మనం గమనించవచ్చు. దానికి మళ్ళీ సెపరేట్ కాంబినేషన్స్ చూడాలి. 8th హౌస్, 9th హౌస్, 11th హౌస్, అలాగే ఉపపాదం నుంచి 2nd హౌస్, ఉపపాదం నుంచి 8th హౌస్, ఇవన్నీ కూడా ఆ క్లూస్ అనేవి ఇస్తాయి. ఇక్కడ కేవలం కొన్ని బుల్లెట్ పాయింట్స్ లాగే మెన్షన్ చేస్తున్నాను. చాలా కోణాల్లో మనం డైవర్స్ని, అలాగే డైవర్స్ తర్వాత మ్యారీడ్ లైఫ్ని అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ మనం డిస్కస్ చేసిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది, మ్యారేజ్ అనేది ప్రీ డెస్టిన్డ్, అంటే ముందుగానే నిర్ణయింపబడి మన జాతకంలో మనం జన్మించాము. అంతే తప్ప కేవలం మన తెలివితేటల వల్ల, మన ఎమోషన్స్ వల్ల మ్యారేజ్ జరగడము, మ్యారేజ్ నిలబడము, మ్యారేజ్ బ్రేక్ అవ్వడము జరగదు. మన పూర్వ కర్మలే మన మ్యారేజ్ని డిసైడ్ చేస్తాయి, డిఫైన్ చేస్తాయి. దానివల్లే మనం ఒక వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది, ఆ పార్ట్నర్తో జీవితాంతం కలిసి ఉండడం జరుగుతుంది, లేదా మధ్యలోనే విడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే
మన ఆలోచన వరకు ఆగిపోతే పర్వాలేదు. ఎప్పుడైతే మన ఆలోచన ఒక కార్యరూపం దాలుస్తుందో అది పాస్ట్ లైఫ్ రికార్డ్ అయిపోతుంది పాస్ట్ లైఫ్ బుక్లో. కాబట్టి దాన్ని మనం అనుభవించాలి. తప్పు చేస్తే పాస్ట్ లైఫ్ కర్మలో దానికి ఈ జన్మలో శిక్ష అనుభవించాలి. అలాగే మంచి చేస్తే దానికి కూడా ఒక ప్రతిఫలం, ఒక రివార్డ్ అనేది ఉంటుంది. తప్పు చేసిన తర్వాత ప్రాయశ్చిత్తాన్ని పొందొచ్చు, పశ్చాత్తాపడొచ్చు. కాబట్టి వారు ముందు కష్టాన్ని అనుభవించి తర్వాత రిలీఫ్ను పొందుతారు, అటువంటి పశ్చాత్తాపం కనుక చెందినట్టయితే. కానీ కర్మ ఎప్పుడు వృధా కాదు. అందుకే ఒక పని చేసేటప్పుడే ఆలోచించుకుని చేయమన్నారు. శాస్త్రం ఎలా ఉండమందో అలా కనుక జీవించినట్టయితే తప్పకుండా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఫేస్ చేయకుండా ఉంటాము. ఏ విషయంలో అయినా సరే, మ్యారేజ్ విషయంలో కావచ్చు, కెరీర్ విషయంలో కావచ్చు, అసలు లైఫ్లో కష్ట సుఖాలకి మన ఆలోచనలు, మనం చేస్తున్న కర్మలే కారణము. ఆలోచనల కంటే కూడా కర్మ చాలా బలమైంది. కర్మ చేసేసాము అంటే తప్పకుండా దానికి ఫలితం ఉంటుంది. దాన్ని సూచిస్తుంది ఈ హారోస్కోప్లో మ్యారేజ్ కాంబినేషన్ కూడా. కాబట్టి మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఇద్దరికి పాయింట్స్ కలిసాయి, షష్టాష్టకాలు లేవు, సప్తమంలో ఏ గ్రహాలు లేవు అని అక్కడితో ఆగిపోకుండా, అసలు అది ఏమాత్రం చేయకుండా అమ్మాయి మ్యారీడ్ లైఫ్ ఎలా ఉండబోతోంది, అబ్బాయి మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది, అమ్మాయికి ఎటువంటి భర్త వస్తాడో అబ్బాయికి ఎటువంటి భార్య వస్తుంది అనేది చదవగలిగితే అది అసలైనటువంటి మ్యాచ్ మేకింగ్. అప్పుడే మనము ఈ పూర్వకర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని వివాహం చేస్తున్నాము అని మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.